వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సకినాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద గంజిలో బియ్యం తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం ఒక 2-3 అవర్స్ అట్లా నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వడగొట్టుకొని మనం గిర్నీకి ఇవ్వాలి, లేదా మనం ఇంట్లోనే గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మనకి ఉండలు కానీ చెత్త కానీ ఉండకుండా ఉంటుంది. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ముందుగా మనం జల్లించిన పిండి దానిపైన వేసుకొని ఒక పిరికెడు ఓమ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 4 పిరికెళ్ళ నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక తట్టలో తీసుకొని పెట్టుకోవాలి. తీసుకున్నాక మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది మరీ పల్చగా కాకుండా మరీ ముద్దలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మనం మంచిగా కలుపుకొని ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు మనం పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద క్లాత్ తీసుకొని దానిపైన మనం 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి. తీసుకున్నాక పిండి ఒకవేళ గట్టిగా అయిపోతే మనం కొన్ని వాటర్ తీసుకుంటూ సకినాలు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనం సకినాలు చుట్టుకోవాలి.
అన్ని సకినాలని మొత్తం పోసుకొని ఒక 10 నిమిషాల పాటు అవి ఉల్లారంతసేపు ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక పొయ్యి పెట్టుకొని దాన్ని వెలిగించుకొని దానిపైన పెద్ద కంచుడు పెట్టి అందులో నూనె పోసుకోవాలి. ఈ నూనె కాగేలోపు మనం ముందుగా తయారు చేసుకున్న సకినాలని ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన మనకి సకినాలు ఈజీగా వెళ్తాయి, ఎక్కడ విరగకుండా ఉంటాయి. అలా ఒక ప్లేట్తో తీసుకొని ఇంకొక ప్లేట్లో వేసి అలా పక్కకు పెట్టేసుకొని ఇలా తీసుకున్న దాన్ని వేడవుతున్న నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మరి మాడేలాగా కాకుండా మంచిగా వేయించుకొని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సకినప్పాలు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.